ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఒక ప్రార్థన లాంటిది. ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి లేదా వ్యక్తులు దేవుడిని కోరుతున్న ఒక బలమైన ఆశీర్వాదం. ఈ వచనం యుద్ధానికి వెళ్ళే రాజు పట్ల ప్రజలు లేదా యాజకుడు చేసే ప్రార్థన. అనగా అతడు దేనినైతే మనస్ఫూర్తిగా చేయాలని సంకల్పించాడో దేవుడు దానిని విజయవంతం చేసి అతని ప్రణాళికలన్నింటినీ సఫలం చేయాలని వారి ఉద్దేశం. ఈ వచనాన్ని అనేక రకాల పరిస్థితుల్లో వాడవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి సమాజానికి ఉపయోగపడే ఒక కొత్త వ్యాపారాన్ని లేదా స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాలని అనుకున్నాడు. అతని లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం కాదు, ఇతరులకు సహాయం చేయడం. ఆ వ్యక్తికి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు, మీరు సమాజానికి మేలు చేయాలనే కోరికను దేవుడు సిద్ధింపజేయునుగాక, ఈ సంస్థను స్థాపించాలనే మీ ఆలోచన సఫలమగునుగాక అని దీవించవచ్చు. దేవుడు ఆ వ్యక్తికి అవసరమైన వనరులను, సరైన భాగస్వాములను ఇచ్చి ఆ సంస్థను విజయవంతం చేస్తాడు. అలాగే ఒక విద్యార్థి ఉన్నతమైన చదువు చదవాలనే కోరికతో కష్టపడి పరీక్షకు ప్రణాళిక వేసుకున్నాడు. పరీక్షకు ముందు ఆ విద్యార్థిని ప్రోత్సహిస్తూ, నీవు చదువుకోవాలని నీ కోరిక తీరి నీవు వేసుకున్న నీ ప్రణాళిక సఫలమగునుగాక అని ఆశీర్వదించవచ్చు. దేవుని సహాయం వలన ఆ విద్యార్థి కృషి ఫలించి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు. ప్రియులారా, ఈ వచనం దేవుడిపై నమ్మకం మరియు ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. మన కోరికలు మరియు ఆలోచనలు మంచివై దేవునికి ఇష్టమైనవైతే ఆయన వాటిని ఖచ్చితంగా సఫలం చేస్తాడు. ఉదాహరణకు, అబ్రహామునకు వృద్ధాప్యం వచ్చినా దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఒక వారసుడు కావాలి. అబ్రహాము దేవుని పిలుపును అనుసరించి సురక్షితమైన దేశాన్ని విడిచిపెట్టి తెలియని కనాను దేశానికి ప్రయాణమయ్యాడు. అబ్రహాము దేవుని మాటను నమ్మి ఆయన చిత్తానికి లోబడ్డాడు. దేవుడు అతని కోరికను సిద్ధింపజేసి ఇస్సాకును ఇచ్చాడు. అలాగే అతని ఆలోచనను సఫలపరిచి అతని గొప్ప జనముగా మూలపురుషుడిగా చేశాడు. అలాగే యోసేపు తన చిన్నతనంలోనే దేవుడు తనను ఉన్నత స్థితిలో ఉంచుతాడని కలల ద్వారా తెలుసుకున్నాడు. మరియు దేవుని ఉద్దేశం ప్రకారం తన కుటుంబాన్ని కరువు నుండి కాపాడాలని బలంగా కోరుకున్నాడు. ఐగుప్తులో కరువు రాబోతుందని తెలుసుకొని దాన్ని ఎదుర్కోవడానికి ధాన్యాన్ని నిల్వ చేసే ప్రణాళికను అమలు చేశాడు. యోసేపు దేవునికి భయపడి ఆయనపై ఆధారపడ్డాడు. దేవుడు అతని ఆలోచన యావత్తును సఫలపరిచి అతన్ని ఐగుప్తుకు ప్రధానమంత్రిగా చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని కరువు నుండి కాపాడి తన కోరికను సిద్ధింపజేశాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది అని. ప్రియులారా, యెహోవాను బట్టి సంతోషించుడి. ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. మీ మార్గమును యెహోవాకు అప్పగింపుడి. మీరు ఆయనను నమ్ముకొనుడి, ఆయన మీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె మీ నీతిని, మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని. సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనమును సత్యవాక్యమును అనగా మన రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిమి.
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా కోరికను సిద్ధింపజేసి మా ఆలోచన యావత్తును నీవు సఫలపరచుదువని, మా కోరికలు మరియు ఆలోచనలు మంచివై నీకు ఇష్టమైనవైతే నీవు వాటిని ఖచ్చితంగా సఫలం చేస్తావని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, నీవు నమ్మదగిన వాడవు గనుక, నీవు అవునని చెప్పి కాదను వాడవు కాదు గనుక, నీ వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మేము నీ యందు విశ్వాసముంచి మా మార్గములను నీకు అప్పగించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు నీ చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నావు గనుక మేమును సత్యవాక్యమును అనగా మా రక్షణ సువార్తను విని నీ యందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన నీ ఆత్మచేత ముద్రింపబడుటకు కృపచూపమని, మాలో ప్రతి ఒక్కరి హృదయవాంఛలు నీవే తీర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.